కీర్తనలు 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుదాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచినవాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. 23 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తను శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు ఆనందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన. మనం నిన్న 1వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్లుగా దావీదు తన యొక్క శత్రువులందరినీ ఓడించిన తర్వాత 2వ సమూయేలు 22వ అధ్యాయంలో కూడా ఇదే కీర్తన వ్రాసినాడు. అంటే తన జీవితం యొక్క ఆఖరి దశలో మొదటి నుంచి దేవుడు తనకి ఏ విధంగా తోడుగా ఉండి చక్కగా నడిపించి శత్రువుల మీద అన్నిటి మీద విజయాన్ని అనుగ్రహించి తోడుగా ఉంటూ అతనికి ప్రతిఫలం ఇచ్చి తన జీవితంలో ఇటువంటి సఫలతలోనికి తీసుకొచ్చాడు, రాశాడు. తర్వాత ఇవాళ మనం ఆ విధంగా అతడు తను ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా తన మరణ పాశముల యొక్క అనుభవం నుంచి అతనికి విడుదల కలుగు చేసి అతన్ని చక్కగా నడిపించి స్థిరపరిచినటువంటి వాడుగా మనం చూస్తాం. 21వ వచనం నుంచి చదివినటువంటి 35వ వచనం వరకు కూడా దేవుడు తనకు ఏ విధంగా తోడుగా ఉండి నడిపించుట అనేటువంటిది కొన్ని విశేషమైనటువంటి పదాలు ఈ మనం చదివినటువంటి వాక్య భాగంలో దావీదు రాసినట్లుగా మనం చూస్తాం. తర్వాత 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే ఆయన 23లో దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండడు చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చిన. సో మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం, ఆయన పాపుల మనవి ఆలకించడు అని. ఆ విధంగా ఇక్కడ దావీదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా యథార్థంగా దేవుని ఎదుట నడిచినవాడిగా నిలబడినవాడిగా ఉండి దేవుని యొక్క సహాయతను తన పరిస్థితులన్నిటిలో కూడా పొందినవాడిగా మనం చూస్తాం. 25వ వచనంలో దయగల వారి ఎదుట నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ఎందుకనంటే ఇక్కడ 30వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తర్వాత 32వ వచనంలో చెప్తున్నాడు, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. సో ఇక్కడ 23వ వచనంలో ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. తర్వాత 25వ వచనంలో యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. తర్వాత 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు. తర్వాత 32వ వచనంలో నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. 32వ వచనంలో చెప్పబడిన నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. తర్వాత 23వ వచనంలో ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. అంటే ఈ రెండిట్లో చూసినప్పుడు తాను స్వయంగా యథార్థవంతుడిగా నడిచినవాడు కానీ కాదు అర్థం. నేను దేవుని యొక్క సహాయం లేకుండా యథార్థంగా నడిచానని దావీదు చెప్పట్లేదు. ఆయన యథార్థవంతుడు కనుక నేను ఆయన వైపు చూచినప్పుడు
ఆయన ఏ విధంగా ఉన్నాడో నన్ను కూడా ఆ విధంగా నడిపించగలిగే విధంగా నాకు సహాయపడ్డాడు అని చెప్తున్నాడు. కనుక తన జీవితంలో ఈ శత్రువులందరి మీద జయం పొంది దేవుడు తన యొక్క మార్గమంతటిలో కూడా సహాయపడుట అనేటువంటిది రుచి చూచిన వాడై తన జీవితయాత్ర అంతటిలో కూడా తన తరము వారికి సేవ చేసి దేవునిలో నిద్రించినటువంటి దావీదు యొక్క జీవితంలో ఇంకొక రహస్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు యథార్థవంతుడనియు ఆయన దృష్టికి తను యథార్థంగా నడవాలనియు ఆ విధంగా నడిపించగలిగినటువంటి సామర్థ్యం కొరకే ఆయన వైపు చూడాలనియు తన జీవితంలో అభ్యాసం చేసుకున్నటువంటి భక్తుడిగా మనం చూస్తాం. కనుక ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే ఆయనతో పెనవేయబడినటువంటి ఐక్యత కలిగినటువంటి సహవాసతలో జీవిస్తారో ఆయన గుణాలను మనం ఎప్పుడు చూస్తామో ఆయన యొక్క ముఖారవిందంలో మనం కూడా ఆ విధంగా నడవాలనేటువంటిది, ఆ పోలికలోనికి మనం మార్చబడాలనేటువంటి ఆశ కలిగి జీవించుతుంటాము. అటువంటి వారందరినీ ఆయన యొక్క హస్తం పట్టుకొని ఆయన ఏ విధంగా యథార్థవంతుడుగా ఉన్నాడో అటువంటి విధంగా మనలో నడిపించేటువంటి మహాప్రభువుగా మనకున్నాడు. కనుక మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో సహజంగా చూసినప్పుడు మనం ఆ పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి నడిపించబడటానికి మన అందరిలో కూడా మన ప్రాణ సంబంధమైన ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా నడిపిస్తుంటాయి. కానీ ఎవరైతే దేవునితో సహవాసత కలిగి ఉంటారో వారు దేవుని వైపు చూచినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో, అంటే యథార్థవంతుడిగా ఉన్నాడో లేక పరిపూర్ణుడిగా ఉన్నాడో, మాట తప్పనివాడుగా ఉన్నాడో, మరి ఏదైతే సరైనటువంటిదిగా దేవుని దృష్టిలో ఉన్నదో అది మాత్రమే చేసేవాడుగా ఉన్నాడో, అది నేర్చుకోగలిగినటువంటి అనుభవం కొరకు మనం ఆయనతో దినదినము నడుచుచున్నప్పుడు ఆయన ముఖకాంతిలో ఆయన యొక్క మార్గాన్ని మనం కనుగొనిన వారమై ఆ విధంగా నడవగలగటానికి దేవుడు మనకి సహాయపడతాడు. తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఇక్కడ తను శత్రువులందరూ కూడా తను చుట్టుముట్టి, తర్వాత తన చుట్టూ ఉన్నవారు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా తనను ఇబ్బంది పరిచినటువంటి సందర్భాలలో దావీదు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నా దీపమును వెలిగించువాడు నీవే. ఇక్కడ సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలోనియు శోధించును. దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఇక్కడ మనం కీర్తనలో 18వ అధ్యాయంలో చదివినటువంటి 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడు నీవే. కనుక ఏ దీపాన్ని యెహోవా వెలిగించువాడు? దేవుడు ఏదైతే మనలో ఉంచాడో ఆ ఆత్మని ఆయన మనలో వెలిగించువాడని అర్థం. కనుక దేవుడు ఆత్మ అయినాడు. సో మనలో ఉంచబడిన దేవుడు మనతోటి ఏ విధంగా సంబంధంలోనికి రాగలడు? ఒక ఆత్మ అనేటువంటి మాధ్యమం ద్వారా మాత్రమే దేవుడు మనలోనికి సంబంధంలోనికి రాగలడు. సో అటువంటి సంబంధంలోనికి రాగలటానికి అది ఆత్మలో వెలిగించబడినటువంటి బిడ్డలతోటి మాత్రమే ఆయన సంబంధంలోనికి సంపర్కంలోనికి ఉండి వారిని నడిపించగలడు. ఎందుకంటే ప్రాణ సంబంధమైనది, శరీర సంబంధమైనది ఏది కూడా దేవునితో సంబంధాన్ని పెనవేయబడినటువంటి దానితోనికి రాలేదు. కేవలం ఆత్మలో మాత్రమే మన దేవునితో సంబంధం కలిగి ఉండగలం. కనుక మనుషులమైన మనందరం కూడా సృష్టించబడినప్పుడు దేవుడి నుంచి మనం పొందినటువంటి జీవవాయువు ఏదైతే మనలో ఊదాడో ఆ జీవవాయువులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ యొక్క సంబంధం ఏదైతే ఉన్నదో దానిని మరలా మన దేవుడైన యెహోవా వెలిగించినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉద్దేశాలను, అదృశ్య దేవుడైనటువంటి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని చూడగలిగే విధంగా మనలో కలిగించేది మనలో వెలిగించబడినటువంటి ఆత్మ మాత్రమే. ఆత్మలో మాత్రమే మనం అటువంటి వాటన్నిటిని కూడా మనం చూడగలుగుతాం. ఉదాహరణకి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందినాము.
మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కనుక మనలో మాకు చీకటిని వెలుగుగా చేయువాడు, నా దీపమును వెలిగించువాడు అంటే అర్థం ఏంటంటే, మనలో ఉంచబడినటువంటి యెహోవా దీపమైనటువంటి నరుని ఆత్మను ఆయన వెలిగింపచేసి ఆయన ఆత్మ ద్వారా దేవుని యొక్క విషయాలను మనం అర్థం చేసుకొని ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను తెలుసుకొని వాటి యందు విశ్వాసం ఉంచగలిగేటువంటి విధంగా జరిగే ప్రక్రియ. మనం నూతన నిబంధనలో చూస్తాం, మనం ఆత్మలో వెలిగించబడిన తర్వాత అని. అంటే మనలో పాపము చేత దేవునితో సంబంధంలోనూ సంపర్కంలోనూ తప్పిపోయినటువంటి మన జీవితాలు ఆత్మలో వెలిగించబడి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ప్రభావం కిందకు వచ్చి ఆయన ద్వారా నడిపించబడటానే ఉద్దేశం. ఇక్కడ పాత నిబంధనలో కూడా అటువంటి అనుభవాన్ని దావీదు చెప్తున్నాడు. నా దీపమును వెలిగించువాడవు నీవే అంటే ఆత్మలో నన్ను ఉజ్జీవింపచేసి నీతో సంబంధంలోనికి రాగలిగి నీ యొక్క ఉద్దేశాలను నాకున్న పరిస్థితుల్లో గ్రహించి నేను ఆత్మలో నడిపించబడగలగటానికి నువ్వు నన్ను నడిపించేటువంటి దేవుడు అని చెప్తున్నాడు. 28వ వచనం, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. అనగా ఆత్మలో వెలిగించబడకుండా ఉన్నటువంటి మన జీవితాలన్నీ కూడా ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అనే దీపాన్ని వెలిగించటం. చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, అంటే దేవునితో సంబంధం లేకుండా ఉన్న స్థితి చనిపోయినటువంటి స్థితి. ఆ మనలో ఉన్నటువంటి నరుని యొక్క ఆత్మను యెహోవా పెట్టిన దీపాన్ని వెలిగించినటువంటి సందర్భమే మనము నూతన జన్మ అనుభవంలోనికి రావటం అనేటువంటిది. 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రుడమై ఇంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. ఇక్కడ ఆత్మలో వెలిగించబడటం అంటేనే ఆత్మలో చనిపోయినటువంటి స్థితిలో, అనగా దేవుని యొక్క సంబంధంలోనికి లేకుండా వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి జీవితం అని అర్థం. సో ఆ విధంగా వెలిగించబడిన తర్వాత, నా దీపంను వెలిగించిన తర్వాత నాకు చీకటిని వెలుగుగా చేయవాడు ఆయనే. ఇప్పుడు ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి దృష్టితో మనుషుడు చూడటం నేర్చుకుంటాడు. వెలిగించబడినటువంటి ఆత్మ కలిగిన మనిషి, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క సంబంధమైనటువంటి విషయాలను, వెలిగించబడినటువంటి ఆత్మ దేవుని సంగతులను చూడగలిగేటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి, మనం వెళుతున్నటువంటి మార్గంలో ఏదైనా సరే దేవుని సంబంధంగా కానిది ఉంటే, చీకటి ఉంటే దానిలో వెలుగును ప్రకాశింపచేసి చక్కగా మనం ఆయనను చూడగలిగే విధంగా, ఆయన మార్గాలను తెలుసుకొనగలిగే విధంగా సహాయపడతాడు. దావీదు నా దీపమును వెలిగించువాడు నీవే, నాకు చీకటిని వెలుగుగా చేయువాడు నీవే అంటే మనలో ఉంచబడినటువంటి ఆత్మను వెలిగించబడి ఆ వెలుగులో దేవుని యొక్క ఉద్దేశాలను సంగ్రహించగలిగినటువంటి అనుభవంలోనికి నన్ను నడిపించాడు అని చెప్తున్నాడు. అవిశ్వాసులమైన మనందరం కూడా మన పాపములు అపరాధముల చేత దేవునికి దూరంగా ఉన్న స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తాకి మనలను ఆయనతో సంబంధంలోని తీసుకుని వచ్చి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన ఆత్మ యొక్క ప్రభావం ఆయన కిందకి రాబడి మనం ఆత్మలో ఆయన సంగతులన్నింటినీ చూడగలిగి ఆయన ద్వారా నడిపించబడినటువంటి అనుభవమే చీకటిలో మనకు వెలుగు కలుగుట అనేది అర్థం. అంటే అప్పుడు దేవుడు మన ఏం చేయమంటున్నాడో, ఏ విధంగా ఆలోచించమంటున్నాడో, మాట్లాడమంటున్నాడో, మనకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారా నడిపించబడాలంటున్నాడో అవన్నీ నేర్చుకునేటువంటి ప్రక్రియలోనికి మనిషి రాగలుగుతాడు. అటువంటి దానిలోనికి నేను వచ్చి ఉన్నానని దావీదు చెప్తున్నాడు. కనుక మన జీవితంలో ఎవరైనా సరే అటువంటి అనుభవాన్ని కనుక లేనట్లయితే
వెలిగించబడినటువంటి ఆత్మ ద్వారా మనము ప్రభువు వైపు చూస్తూ ఆయన ఆత్మలో వెలుగును ప్రకాశాన్ని పొంది చక్కగా దినదినము నడిపించబడటం అనేటువంటిది మనం దినదిన అభ్యాసంగా మారాలి. అప్పుడు మాత్రమే ఈ లోకంలో కనబడుతున్నటువంటి చీకటి కానీ ప్రాణ సంబంధమైన ఆలోచనలు మనుషుని యొక్క జ్ఞానం ద్వారా నడిపించబడే వాటన్నిటి నుంచి కూడా విడుదల పొంది దేవుని యొక్క వెలుగులో మనం చక్కగా నడుచుకోగలగడానికి మనకి సహాయపడుతుంది. తరువాత 32వ వచనం, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఇంతకు మునుపు యథార్థ మార్గమున ఏ విధంగా మనం దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన వైపు చూచినప్పుడల్లా మనల్ని కూడా యథార్థ మార్గంలో నడిపిస్తాడని చూచాం. ఆ యథార్థ మార్గంలో నడవగలగటానికి ఆయన యథార్థవంతుడు కనుక మనం మా యథార్థ మార్గంలో నడవగలగటానికి అవసరమైనటువంటి బలాన్ని ఇచ్చేవాడు ఆయన. ఆయన చెప్తున్నాడు 32వ వచనం, నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే. ఇక్కడ బలము అనేటువంటి మాటకు వాడబడినటువంటిది వచనం చూడాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము. ఇక్కడ చెప్పబడినటువంటి సర్వశక్తి గల దేవుడును అనే మాట అని హెబ్రీ భాషలో ఏదైతే ఉన్నదో, మనం చదివిన కీర్తన 18వ అధ్యాయం 32వ వచనంలో నాకు బలము అనేటువంటిది రెండు ఒకటే. సో ఇక్కడ చెప్పబడిన సర్వశక్తి, అక్కడ వాడబడినటువంటి బలము అనేటువంటిది హెబ్రీ మూల భాష అయిన హెబ్రీ భాషలో ఒకటే మాట వాడబడింది. మరి బలం అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆ బలం అంటే దేవుడు అబ్రహాముకి 99 సంవత్సరాల వయసులో సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. సో అప్పుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇక్కడ 32వ వచనంలో చెప్పబడిన యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే. సో అబ్రహాముకు నిందారహితుడుగా ఉండమని చెప్పబడిన మాట కూడా అర్థం అదే, యథార్థవంతుడుగా జీవించు అని. అంటే ఎటువంటి మచ్చ లేకుండా ఏ విధంగా నేను కోరుతున్నానో ఆ విధంగా జీవించు అని. సో అది అబ్రహాము ఏ విధంగా జీవించాడో దావీదు కూడా అదే అనుభవాన్ని కలిగి జీవించిన వాడుగా చెప్తున్నాడు. ఇక్కడ బలం అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాడబడినటువంటి మాట సర్వశక్తుడు, అదే హెబ్రీ భాషలో ఎల్ అని అంటారు, ఈఎల్ఎల్. ఆ మాటలు అంటే నాకు దేవుడే నాకు సహాయము, లేకపోతే దేవుని యొక్క బలము, లేకపోతే దేవుడే నాకు బలమని అర్థం. దాంట్లో ఇంకొక మాట కూడా ఉంటుంది దానికి అర్థం, అది రొమ్ము అని కూడా అర్థం. అంటే అక్కడ వాడబడిన మాటలు ఆ రొమ్ము అనే మాటల అర్థం ఏంటంటే, తల్లి తన రొమ్ము నుంచి తన బిడ్డలకు అవసరమైనటువంటి బలాన్ని ఇచ్చి వాళ్ళని ఏ విధంగా లాలనతోటి గారాలతోటి వారిని పెంచి పోషింపచేస్తుందో, నేను నాలో ఉన్నటువంటి, అంటే తల్లి తన ప్రాణాన్నే ఇస్తుంది ఆ పిల్లలకి తన యొక్క పాల ద్వారా, నేను నాలో ఉన్నటువంటి నా బలమంతటిని కూడా నేను నీకు అనుగ్రహించబోతున్నాను అని చెప్తున్నాడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై. సర్వశక్తి గల దేవుడిని అంటే అదే అర్థం. అంటే ఏ విధంగా నా యొక్క జీవాన్ని, నాలో ఉన్నటువంటి ప్రాణాన్ని, బలాన్ని అంతటినీ నీకు అర్పించి నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా మనం చూసాం, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు 99 ఏళ్ళు. సో శారా స్త్రీ యొక్క సహజ ధర్మం విడిగిపోయి పిల్లలు కనలేనటువంటి స్థితిలో సహజంగా ఉంది. కానీ సర్వశక్తి గల దేవుడు కనుక, అంటే పిల్లలు కనగలిగినటువంటి వయసు దాటిపోయిన తరువాత వాళ్ళిద్దరిలో కూడా జవసత్వాలు విడిగిపోయినప్పటికీ కూడా మరలా వాటిని ఉద్భవింపజేసి దేవుని యొక్క బలం చేత శారా గర్భవతి కాగలిగినట్లుగా దేవుడు చేశాడు. అంటే ఏవైతే జరగవో, మామూలుగా అయితే సహజపరంగా సాధ్యం కావో, దేవుడు మనకు బలం అవుతున్నాడు అంటే సహజంగా జరగకూడనటువంటి పరిస్థితులు, అసహజంగా ఏవైతే కనపడతాయో వాటన్నిటినీ బయలుపరచడానికి దేవుని యొక్క ప్రభావాన్ని ఉపయోగించుతాడో అది దేవుని బలం. అంటే నేను నీకు అటువంటి బలం కలిగిన వాడునని అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఆ సర్వశక్తిని బట్టే నీ భార్య గర్భాన్ని ధరిస్తున్నది అని చెప్తున్నాడు. తర్వాత అలా గర్భం ధరించడానికి కానీ లేక అటువంటి కార్యం జరగటానికి
నాలో ఉన్నటువంటి నా సొంత ప్రాణం లాంటి దానిని నీకు ఇస్తానని అర్థం. దాని ద్వారా నీకు బలం పొందుతావు, వేరేనిది కాదు. అంటే దేవుడు తన దూతలను పంపించి కూడా కార్యం చేయొచ్చు, అలా కాదు. నేనే స్వయంగా నీకు బలంగా మారి నాలో ఉన్నటువంటి నా జీవాన్ని నీకు అనుగ్రహించి ఉన్నతమైనటువంటిది కార్యమును నీ జీవితంలో నా పక్షంగా ఏదైతే చేయాలో అది చేస్తానని అని చెప్తున్నాడు. అటువంటి విషయాలు అనేకమైనవి జరుగుతున్నాయి, మనం వాక్యంలో చూడవచ్చు. కానీ మనం ఆ ఒక అబ్రహాం యొక్క ఉదాహరణ చూసుకుంటే కూడా ఎంతో సంతృప్తినిచ్చేది. అలా దావీదు ఏం చెప్తున్నాడు, నాకు నువ్వు బలం అనుగ్రహించేవాడు. అంటే నీ జీవం ద్వారా నాలో జీవాన్ని ఉద్భవింపచేసి నీ బలం ద్వారా నేను నాకున్నటువంటి శత్రువులందరినీ ఓడించగలిగినటువంటి అసహజమైనటువంటి బలాన్ని, శక్తిని, ప్రభావాన్ని నా జీవితంలో నాకు కుమ్మరించేవాడు అని చెప్తున్నాడు. దానిని బట్టి నేను ఎటువంటి తప్పు లేకుండా నిందారహితంగా సరైన విధంగా యథార్థంగా నీ దృష్టికి మరి ఒప్పుదల పొందిన వాడినటువంటి జీవితంలోనికి నేను రాగలుగుతానని చెప్తున్నాడు. అది మన జీవితంలో కూడా వర్తించేదిగా ఉన్నది. మనం విశ్వాసంతో అన్వయించుకున్నప్పుడు మనం ఆయన జీవం ద్వారా నడిపించబడి మన జీవం ఆయనలో కూడా ముడివేయబడి ఉన్నది కనుక, పెనవేయబడి ఉన్నదని అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ మట్టి శరీరాల్లో కూడా ఆయన యొక్క ప్రభావం ద్వారా మనం జీవించగలుగుతాం. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారం కాము, అపాయములలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నవి. ఈ పౌలు యొక్క అనుభవం కూడా ఈ మంటి ఘటాలలో ఆ మహిమ ఐశ్వర్యాన్ని కుమ్మరించిన వాడు దేవుడే. ఈ బలం యొక్క ఆధిక్యత మాది కాదు. ఆ విధంగా దావీదు కానీ, అబ్రహాము కానీ, పౌలు కానీ అనేక మంది భక్తులు ఆ దేవుని యొక్క బలం ద్వారా, అంటే ఆయన యొక్క జీవం ద్వారా చక్కగా నడిపించబడినటువంటి అనుభవాన్ని కలిగి జీవించినటువంటి భక్తుల జీవితాలు మనం చూస్తాం. మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి మన ప్రాణ సంబంధమైనటువంటి జీవితాన్ని మాత్రమే మనం చూడగలిగిన వారంగా, నడిపించబడే వారంగా ఉండటం చేత మనము వెలుగు లేనటువంటి వారంగా, అంటే లోకం ఎలా నడుస్తున్నదో విశ్వాసులమని చెప్పబడి లోకంలో ఉన్న విషయాలు ప్రాణ సంబంధంగా ఆలోచించి నడిచేవారంగా ఉన్నాం. తర్వాత మనకు కావలసిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క జీవాన్ని, ఆయన బలాన్ని అన్వయించుకొని జీవించడం అనేటువంటి దినదిన క్రమ అనుభవాన్ని లేకుండా జీవించేవారంగా ఉన్నాం. ఆ 2 విషయాలు చూసినప్పుడు అవి మనకు అంత లాభకరమైనవిగా ఉండవు. అవి మనకి మన జీవితము క్రైస్తవ జీవితం అని పైకి చెప్పబడుతున్నప్పటికీ ఆయనకు సంబంధించిన వారంగా ఆయన జీవాన్ని కలిగి ఆత్మలో వెలిగించబడి ఆయన వైపు చూస్తూ జీవించుతున్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండలేము. అది మనం జాగ్రత్తగా గమనించి ఆయన ద్వారా నడిపించబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండటం అనేటువంటిది ఎంతో శ్రేష్టమైనది. దానిని పోగొట్టుకోకుండా ఉండటానికి దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాలను బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మరి మేము మీ యొక్క మార్గంలో యథార్థంగా నడవటానికి మాకు ఏదైతే బలం అవసరమో అది మీ యొక్క జీవం ద్వారా మాకు ప్రసాదింపచేసి మమ్మల్ని చక్కగా నడిపించే సామర్థ్యం కలిగిన దేవా, మీ యొక్క విశేష కనికరం చొప్పున మమ్మల్ని ముందుకు సాగించి మీ యొక్క జీవం ద్వారా మమ్మల్ని ఈ లోకంలో ఉంచి రాబోయే దినాల్లో జయం పొందినటువంటి గుంపులో ఉంచబడగలకు కావలసినటువంటి కృపను మా పక్షంగా ప్రసాదించండి. మా హృదయాలు మీ యొక్క ఆత్మచేత వెలిగించబడి మరి మీరు పెట్టినటువంటి దీపము అనేటువంటి ఆత్మలో, ఆ వెలుగులో మీతో సంబంధంలోనికి, సంపర్కంలోనికి వచ్చి మేము మీ ద్వారా దినదినము నడిపించబడటం అనేటువంటి హానోక్ యొక్క అనుభవం కానీ, లేక ఏలియా ఏ విధంగా చెప్పి ఉన్నాడో నేను ఏ జీవము గల దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని, కనుక ప్రతిరోజు కూడా మీరు మాతో ఉన్నారని, మీ జీవముగల దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను కనుక భయంతో వణుకుతో నా యొక్క క్రైస్తవ ప్రవర్తనను కాచుకుంటూ
మాటలు, ఆలోచనలు, తలంపుల విషయంలో సరైన విధంగా యథార్థంగా జీవిస్తూ నీకు మహింకరంగా ఉండగలగటానికి మా అందరికీ కృప చూపించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.